నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ఈ యొక్క దసరా నవరాత్రులను పురస్కరించుకొని అసలు మనకి దసరా నవరాత్రులు అంటే ఏమిటి, అసలు మనకి దసరా పండుగ అంటే ఏమిటి అన్నది ముందుగా తెలుసుకోవాలండి. అయితే మనకి ఇవి వచ్చేసి పురాణ కథలుగా కూడా ఉన్నాయి. రామాయణ కథం ఒకటి, అలానే దుర్గా పురాణ కథలు అని చెప్పి మనకి పురాణాల కథల ప్రకారం కూడా ఉందండి. అయితే ఇప్పుడు నేను వచ్చేసి ఇది చిన్నపిల్లలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ యొక్క దసరా పండుగ విజయదశమి అన్నది దాని గురించి తెలుసుకోవాలి మన పిల్లలు కూడా అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క స్టోరీ అన్నది నేను గ్యాదర్ చేసి పిల్లలు అలానే పెద్దోళ్ళు కూడా తెలుసుకొని మన పిల్లలకు కూడా చెప్తారు మన పండుగల గురించి అన్న ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నానండి. ప్రతిదీ కూడా మనకి తెలియాలండి. మనం వింటేనే సరిపోదు, దాన్ని మనం ఆచరణలో కూడా పెట్టాలండి. అయితే మనం హిందువులు అయినప్పుడు మన దేవుళ్ళ గురించి కూడా మనం ప్రతిదీ తెలుసుకొని ఉంటే ఆ యొక్క కథల అనుసారము మనము ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని భగవంతుడే మనకి మనిషి రూపంగా రామాయణ కథలో శ్రీరాముల వారు మనిషి జన్మెత్తి దానికి సంబంధించిన కర్మ అనేది మనకి ఎలా అనుభవించాలి అన్నది మనకి దానిలో తెలుస్తుందండి. ఇక్కడ చూడండి, మనకి దసరా పండుగ గురించి విజయదశమి అంటే ఏమిటి అని దసరా పురాణ కథ అనేది ఉంది. అది స్టోరీ స్టైలు. పురాణాల ప్రకారము చూడండి, రామాయణ కథ ప్రకారము ఏమిచ్చారు ఇక్కడ చూడండి. ఒకప్పుడు రావణాసురుడు భయంకర రాక్షసుడిగా పృథ్వీ మీద తిరుగుతూ ప్రజలను క్షయపరుస్తున్నాడు, అంటే నాశనం చేస్తున్నాడని. సత్యధర్మం పరిరక్షించడానికి శ్రీరాముడు, ఇక్కడ సత్యధర్మం అంటే ఇక్కడ మన ధర్మాన్ని రక్షించడానికండి, శ్రీరాముడు తన సైన్యముతో రావణను అంటే రావణాసురుణ్ణి యుద్ధములో ఓడించాడు. ఈ విజయం దినాన్ని మనము విజయదశమిగా పిలుస్తారు. ఇది అధర్మంపై ధర్మం గెలిచిన రోజు అని అర్థం. అధర్మం అంటే ఇక్కడ రావణాసురుడు అండి అమ్మ సీతమ్మ తల్లిని తీసుకొని అపహరించి వెళ్తాడండి. అప్పుడు మన రాముల వారు శ్రీరాముల వారు అమ్మవారిని తెచ్చుకోవాలని చెప్పి యుద్ధం చేస్తారండి. అప్పుడు మనకి యుద్ధం అనేది జరుగుతుంది. అధర్మం చేశాడండి రావణాసురుడు, ధర్మం గెలిచినన్నమాట. ధర్మం వైపు ఎవరున్నారండి? శ్రీరాముల వారు ఉన్నారన్నమాట. అక్కడ ఇది మీనింగు రామాయణ కథ ప్రకారము. పిల్లలకు కూడా అర్థమైద్దన్న ఉద్దేశంతో నేను ఇది ఇస్తున్నానండి. మనం పెద్దవాళ్ళము చిన్న షార్ట్లో కాస్త మనం పిల్లలకి చెప్తే అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఇది చిన్నది కూడా నేను వీడియో చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, దుర్గా పురాణ కథ ప్రకారము అన్ని అంటే అందరు రాక్షసులు అండి. ఇక్కడ అన్ని అంటే ఇక్కడ అందరు రాక్షసులు భయంకరంగా అవతరించగా మహిషాసురుడు తాను అందరూ దేవతలను చంపగలనని భ్రమలో ఉన్నాడండి. ఇక్కడ రాక్షసులు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ అవతరించారు. మహిషాసురుడు అని ఆయన ఏం చేశాడంటే అందరు దేవతల్ని నిన్ను చంపగలనని భ్రమలో ఉన్నాడన్నమాట. ఆయన దేవతలు మహాదుర్గమ్మను అంటే మన దుర్గామాతను సృష్టించి తన శక్తి ద్వారా మహిషాసురుణ్ణి యుద్ధంలో ఓడించమని అడిగారు. దేవతలందరూ కలిసి అడిగారండి. మహిషాసురుడు హఠాత్తుగా ఎదురయ్యాడు. కానీ దుర్గమ్మ అత్యంత ధైర్యంగా మరియు శక్తివంతంగా యుద్ధము చేసి అతన్ని వధించి ధర్మాన్ని స్థాపించారు. ఎవరిని వధించిందండి? అమ్మవారు ఇక్కడ మహిషాసురుణ్ణి వధించారు. వధించి ఏం చేసింది అక్కడ అమ్మవారు? మన ధర్మాన్ని స్థాపించారనమాట. ఇక్కడ మనం ఈ యొక్క దసరా పండుగ వచ్చేసరికి మన పూర్వీకులు చెప్పిన ఆచారాలు చూడండి. ఇక్కడ ఏంటంటే 9 రోజులు నవరాత్రి పూజలు చేస్తారండి. 9 రోజులు అమ్మవారికి దసరా నవరాత్రుల్లో 9 అలంకారాలు వేసి నవరాత్రి పూజలు చేస్తారు. అలానే అమ్మవారికి 10వ రోజున వచ్చేసి విజయదశమి అంటే ఏంటి? ఇక్కడ కొత్త పనులు మొదలు పెట్టడము, ఆయుధ పూజ, విద్యారంభం. అంటే ఏంటండి? కొత్త పనులు మొదలు పెట్టమంటే ఎవరన్నా ఒక పని చేయాలనుకున్నారండి, ఆ రోజు మొదలు పెట్టడం అనమాట. ఆయుధ పూజ అంటే ఇప్పుడు పొలం పని చేసే వాళ్ళు ఉంటారండి, ఏదైనా సరే ఇప్పుడు కొన్ని ఆయుధ పూజ అంటే ఇప్పుడు మన
షాప్స్లో కానీ ఏదైనా వాళ్ళ యొక్క ఆయుధానికి పూజ అనేది చేసుకుంటారు. విద్యారంభం అంటే పిల్లలకి సంబంధించి అక్షరాభ్యాసం కానీ లేదంటే చదువు సంబంధించి స్టార్ట్ అయ్యేది కానీ అది ఆ రోజున స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ చూడండి, ధర్మం విజయం శుభం కోసం జరుపుతారు ఈ పండుగ వచ్చేసి మనకి దసరా పండుగ. అయితే ముఖ్యమైన మీనింగ్ ఏంటో చూడండి. ముఖ్యమైన అర్థం వచ్చేసి ధర్మం ఎల్లప్పుడూ అధర్మంపై గెలుస్తుందన్నమాట. ధర్మం చూడండి కొంచెం లేట్ అయినా సరే అధర్మంపై గెలుస్తుంది. దసరా అంటే విజయము శుభము కొత్త ఆరంభానికి సంకేతము. మనకి దసరా అంటే ఏంటండి ఇక్కడ మీనింగ్ విజయము శుభం కొత్త ఆరంభానికి సంకేతం అన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఒకసారి చూడండి, మనకు అసలుకి దసరా అంటే ఏమిటో చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటారని ఇక్కడ చూడండి ఒకసారి. దసరా అంటే ఏమిటి నేను ఇక్కడ అండర్లైన్ చేస్తూ చూపిస్తున్నానండి, ఎందుకంటే వింటే అర్థం కాదని పిల్లలకు చూస్తే కూడా అర్థమైద్ది, ఏదన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటే రాసుకుంటారన్న ఉద్దేశంతో కూడా నేను ఇలా నోట్స్ రాసి ఇస్తున్నానండి. చిన్న చిన్నవి అంటే అర్థం కావని చెప్పి నేను పలుకుతూ చెప్తున్నాను. తప్పులు పోకుండా చెప్పాలండి. మనం భగవంతుడిది ఏది చేసినా సరే పొరపాటు ఏదన్నా మిస్టేక్ జరిగినా సరే మన పనుల్లో మనం ఉంటూ నన్ను క్షమించు తండ్రి అని చెప్పి మనం ఆ భగవంతుని కోరుకోవాలండి. చూడండి ఒకసారి, దసరా లేదా విజయదశమి అంటే మనకేంటండి ఇక్కడ మీనింగు అధర్మంపై ధర్మం గెలిచిన రోజు అని అర్థం. ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి చూడండి, దానికి సంబంధించిన స్టోరీల్లో కూడా అధర్మంపై ధర్మం గెలిచిన రోజు అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యమైన అర్థం చూడండి, ఇక్కడ రామాయణంలో ఏం చెప్పారు మనకి ఇక్కడ, ఈరోజు రాముడు రావణాసురుణ్ణి జయించాడు. రావణాసురుణ్ణి సీతమ్మ తల్లి కోసం రాముడు యుద్ధం అనేది చేసి రావణాసురుణ్ణి జయించిన రోజు అండి రామాయణంలో మనకు వచ్చేసరికి పురాణ కథలం. దుర్గాదేవి ఆరాధనలో వచ్చేసి మహాదేవి దుర్గాదేవి మహిషాసురుణ్ణి జయించిన రోజు అన్నమాట. అమ్మవారు ఏం చేసిందండి, దుర్గాదేవి అమ్మవారు మహిషాసురుణ్ణి 9 రోజులు యుద్ధం చేసిందండి. అలానే దసహరా అంటే 10 పాపాలను నాశనం చెయ్యు రోజు అన్నమాట అనే భావన కూడా ఉందన్నమాట. దసహరా అంటే దసరా అని ఇక్కడ మీనింగ్ అండి. ఇది 10 పాపాలు నాశనం చేయు రోజు అనే భావన కూడా ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి ఆచారాలు చూడండి, మనం ఏం చేస్తాం, 9 రోజుల నవరాత్రులు పూర్తయ్యి 10వ రోజు విజయదశమిన చేసుకుంటామండి. ఈరోజు విజయారంభానికి కొత్త పనులు మొదలు పెట్టడానికి శుభదినంగా భావిస్తారన్నమాట. అలానే ఇక్కడ చూడండి ఇంకో పాయింట్, ఆయుధ పూజ విద్యారంభము ఆకుల పూజ చేస్తారన్నమాట. ఆకుల పూజ అంటే అండి సెమీపత్రం చెట్టు జమ్మి చెట్టు అని ఉంటుంది అదన్నమాట ఆకుల పూజ. ఇక్కడ మొత్తం మీద దసరా అనేది విజయానికి కొత్త ప్రారంభానికి శుభానికి సంకేతం అని మీనింగ్ అండి. ఇక్కడ ఒకసారి చూడండి, చిన్న చిన్న పాయింట్లలో స్కూల్ చిల్డ్రన్ స్టైల్ అనమాట. అంటే మనకి చిన్నపిల్లలకు కూడా ఒక లైన్లో చెప్పచ్చండి, దానికోసం నేను ఇది కూడా ఇస్తున్నాను చూడండి. అసలు మనకు దసరా అంటే ఏంటి మన పిల్లలు తెలుసుకోవాలి, మనం కూడా తెలుసుకోవాలన్నమాట. దసరా అంటే అధర్మంపై ధర్మము గెలిచిన రోజు అన్నమాట. అధర్మం వైపు ఎవరున్నారండి, రావణాసురుడు ఉన్నాడు. ఇక్కడ ధర్మం వైపు వచ్చేసి రాములు వారు ఉన్నారు. ఇక్కడ రామాయణ కథలో ఏం చెప్తున్నారు చూడండి, ఇక్కడ 2వ పాయింట్లో రాముడు రావణాసురుణ్ణి ఓడించాడు. రాములు వారు ధర్మం వైపు ఉన్నాడండి, రావణాసురుడు అధర్మం వైపు ఉన్నాడు, అతన్ని ఓడించాడు అనమాట. ఇక్కడ దుర్గాదేవి కథ చూడండి, చిన్న చిన్న పాయింట్లు అనమాట, మనం పిల్లలకి చెప్పడం కోసం ఒకే ఒక లైన్లో వాళ్ళకి అర్థమవుతుందండి. ఇప్పుడు దుర్గాదేవి మహిషాసురుణ్ణి జయించింది అంటే ఓడించింది అని అర్థం. ఇక్కడ ఎందుకు ఈ పండగ మనం అంటే విజయము శుభము కొత్త ప్రారంభం కోసం అన్నమాట. ఇది వచ్చేసి చిన్నపిల్లలకి మనం ఒక లైన్లో చెప్పడానికి అని చెప్పి నేను అది కూడా చెప్తున్నానండి. చూడండి ఇక్కడ మనకి 5వ పాయింట్లో పండుగ ఆచారాలు ఏంటి, ఇక్కడ 9 రోజులు నవరాత్రి ఆచరించడము, 9 రోజులు అమ్మవారికి నవరాత్రి పూజలు చేసి ఆచరించి 10వ రోజున అమ్మవారికి విజయదశమి పండుగగా చేసుకుంటామండి. అయితే అమ్మవారికి మన చెప్పా కదండి ఆయుధ పూజ, ఎవరి వృత్తుల్లో ఉన్నోళ్ళు వాళ్ళు ఆయుధ పూజ చేసుకుంటారు. విద్యారంభం అలానే గృహ పూజలు, ఇంట్లో ఏమన్నా పూజలు చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటారండి. ఇక్కడ చూడండి మనకి పురాణ కథ స్టోరీ స్టైల్లో కూడా ఇచ్చానండి, ఒకసారి చూడండి. అది ఎందుకంటే నేను చిన్నపిల్లలకు అర్థం అవ్వాలని నేను మీరు కూడా చెప్తారు పెద్దవాళ్ళు చూసని చెప్పి ఇది నేను పెడుతున్నానండి. ఒకసారి చూడండి. పూర్వకాలంలో రాక్షసుడు రావణాసురుడు పాపంలో మునిగి ప్రాణాలు తీసేవాడనమాట. అంటే ఎప్పుడు పాపాలే చేస్తూ ఉంటాడండి తను. శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించడానికి ఆయనను ఓడించాడనమాట. శ్రీరాముడు ఏం చేశారు, ధర్మాన్ని స్థాపించడం కోసం ఆయనను ఏం చేశాడు, ఓడించాడండి, అంటే చంపేశాడనమాట. అక్కడ యుద్ధం జరిగిందనమాట వాళ్ళిద్దరి మధ్యన.
అదే రోజే మనం చేసుకున్నదే విజయదశమి. ఏ రోజైతే రాములు వారు రావణాసుడిని చంపిన రోజే ఆ రోజే అక్కడ విజయదశమిగా చేసుకుంటున్నారండి. అయితే ఇక్కడ మనకి అది వచ్చేసి రామాయణము, రాముడు రావణాసుడిని చంపిన స్టోరీ అండి పురాణ గాథలో. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మవారి కథలో వచ్చేసరికి మహిషాసురుడు మహాదుర్గాదేవి చేత నాశనం చేయబడ్డాడు. అయితే ఈరోజు అధర్మంపై ధర్మం గెలిచిన రోజు అండి. అధర్మం వైపు ఎవరున్నారు ఇక్కడ మనకి దుర్గాదేవి కథలో వచ్చేసరికి మహిషాసురుడు ఉన్నాడు. ధర్మం వైపు ఎవరున్నారండి? మన అమ్మవారు దుర్గాదేవి ఉంది. అందుకే దసరా పండుగగా జరుపుతారు. ఇంకా చూడండి, ఇక్కడ మనం వచ్చేసి ఈ పండుగలో మనము ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ 9 రోజుల నవరాత్రి పూజలు చేస్తామండి. అలానే అమ్మవారికి 9 రోజులు 9 అలంకారాలు ధరించి అమ్మవారికి ఆ యొక్క అవతారాల్లో అమ్మవారు మహిషాసురుణ్ణి ఆ 9 నవరాత్రుల్లో తన్ని యుద్ధం చేసిందండి. ఆ 9 రోజుల పాటు 10వ రోజున వచ్చేసి అమ్మవారు విజయదశమి పూజ, అలానే ఆయుధ పూజ, విద్యారంభం అనేది చేస్తామండి మనం. అలానే ఇక్కడ చూడండి, కొత్త పనులు మొదలు పెట్టడం శుభమని నమ్ముతామన్నమాట ఆ రోజున. ఇక్కడ మనకి చిన్నపిల్లల కోసం సులభమైన వర్షంలో కూడా ఇచ్చాను చూడండి. ఇక్కడ చూడండి, దసరా అంటే చెడుపై బాగు గెలిచిన రోజు. దసరా అంటే ఏంటండి? చెడు అంటే ఎవరు? చెడు పైన ఎవరున్నారు? దసరా. ఇక్కడ మనకి రామాయణంలో వచ్చేసి చెడు వైపు రావణాసురుడు ఉన్నాడండి, బాగు వైపు ఎవరున్నారు? మనకు వచ్చేసి రాములు వారు ఉన్నారండి. అందుకే మనకి దసరా అంటే ఏంటి? ఇక్కడ చెడుపై బాగు గెలిచిన రోజు అనమాట. ఇక్కడ మనం బాగు అంటే మంచి అని కూడా చెప్పచ్చండి. ఇక్కడ వచ్చేసి రాముడు రావణను, దుర్గమ్మ మహిషాసురుడిని ఓడించారు. రాముడు ఎవరిని ఓడించాడండి? రావణాసురుడిని ఓడించాడు. దుర్గమ్మ తల్లి వచ్చేసి మహిషాసురుణ్ణి ఓడించిందండి. అందుకే మనము పండుగ అనేది చేసుకుంటాము. ఈ దసరా పండుగ అనేది ఈ యొక్క రామాయణము మన అమ్మవారి దుర్గాదేవిది పురస్కరించుకొని మనం ఇక్కడ చేసుకుంటామండి పండుగ. ఇక్కడ 9 రోజుల నవరాత్రి పూజ, 10వ రోజున వచ్చేసి మనకి విజయదశమిగా చేసుకుంటామండి. అయితే ఇక్కడ చూడండి, కొత్త పనులు మొదలు పెట్టడం, ఆరంభం చేయడము శుభం అన్నమాట. ఇది మెయిన్, ఇది ఇక్కడ మనకి అర్థం చూడండి. దీని మీనింగు విజయము, శుభము, కొత్త ప్రారంభం అన్నమాట. ఇక్కడ ఇది మన చిన్నపిల్లలకు వచ్చేసి నేను వీడియో అనేది చెప్పానండి. ఇది మీరు పెద్దవాళ్ళు కూడా చూసి పిల్లలకు కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుందండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ముందుగానే నేను చెప్తున్నానండి, నాకు కొంచెం మా బాబు ఉన్నాడు కదండి, అందుకని చెప్పి ఆ రోజు కుదరదో అని చెప్పి నేను ముందుగానే వీడియో తీసి అప్లోడ్ చేసి పెడుతున్నానండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అలానే బతుకమ్మ తల్లి కూడా శుభాకాంక్షలు అండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.